అందరికీ నమస్కారం. మీ హనీ బేబీ. అది ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది హిందూస్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, చాలామంది ఎట్లా అంటే ఎవరికి ఎవరు తోడు లేకుండా అయిపోతున్నారు. నేను ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ముస్లిమ్స్లకి అసలుకి ఏమైంది, ఎందుకు ఇలా? చాలామంది ముందుకు రావటం లేదు. నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పిన వృధా. నేను మాట్లాడేది ఏంటిది అంటే, ఫలస్తీన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ ఒక్కొక్క చిన్న పిల్లాడు కాడ నుంచి పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వయసు ఏం లేకుండా అందరూ చాలామంది చనిపోతున్నారు. చాలామందికి ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు. చాలామందికి ఇల్లు లేక ఎండకి, వానకి, వర్షానికి, చలికి చనిపోతున్నారు. కానీ ఇక్కడ తిండి లేక చనిపోతున్నారు. ఈ ముస్లిమ్స్లకి ఏమైంది? సౌదీలో బాద్షా ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నారు ముస్లిమ్స్. మేము గొప్ప అని చెప్పుకునే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ దేనికి గొప్ప అండి? ఒక కంట్రీకి హెల్ప్ కావాలి, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయనోడు ఎందుకు? ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకి మెడిసిన్స్, ట్రీట్మెంట్ ఇప్పిన పదవులు ఎందుకు? వాళ్ళకి పేరు, ప్రతిష్టలు ఎందుకు? ఇవన్నీ చెప్పుకోవడం? ఎవరికైనా చావు వస్తుంది. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఏ టైంలో చనిపోతారో తెలియదు. చిన్న చిన్న పిల్లలండి, చూస్తూ ఉంటే మనసు ఇదైపోతూ ఉంటుంది. ఎందుకు ఇట్లా మనిషిని లెక్క చూడకుండా డబ్బు, ప్రతి విషయంలో డబ్బు ఉంటే నీకేమన్నా, నేను ప్రతి ఒక్క డబ్బున్న మనిషికి చెప్తున్నాను, డబ్బు ఉంటే నువ్వేమన్నా స్పెషల్గా చనిపోతావా? డబ్బు ఉంటే నీకేమన్నా స్పెషల్ చావు వస్తుందా? డబ్బు ఉంటే నీకు స్పెషల్గా ఏమన్నా బొందలో పెడతారా? స్పెషల్గా ఏమన్నా ఉంటుందా? అందరికి వస్తే రక్తమే వస్తుంది, అందరు చనిపోతే బొందలనే పోతారు. బతుకున్నప్పుడు మంచి పనులు చెయ్యండి. చనిపోయిన తర్వాతకి మీ ప్రాపర్టీస్ తినడానికి మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉంటారు. మీరు చనిపోయేటప్పుడు మీరు ఏం తీసుకోబోరు, మంచితనం తప్ప. ఫలస్తీన్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి హిందూ, ముస్లిమ్స్ అని చూడకుండా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ విధంగా, ఏదో ఒక కారణంగా ఎట్లనో అట్లా వాళ్ళకి ఫుడ్ అందజేసి వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనేసి నేను అందరికీ శిరస్సు వంచి కోరుకుంటున్నాను. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అంటారు. డబ్బు సంపాదించిన తర్వాతకి దేవుడికి అంగీకారం ఉండాలి. దేవుడి దగ్గర మన భక్తులు ఉండాలి అనుకుంటే ఆ డబ్బుని కరెక్ట్గా యూజ్ చేయండి. ప్రతి ఒక్క బీదవాడి గురించి ఆలోచించాలి. మనము ఎంత బీదోడి గురించి ఆలోచిస్తే మనం అంత ఉన్నత స్థాయికి ఎదుగుతాం. అట్లాంటిది ఇవాళ రేపు లెవెల్స్, మా లెవెల్ ఇది, మాది ఇది, మాకేంది, వాళ్ళని ఎందుకు చూడాలి? ఈ లెవెల్స్ రావండి. చిన్న పిల్లలండి వాళ్ళు. చాలా బాధాకరంగా ఉంది నాకు అసలు. డబ్బు ఏ విషయంలో డబ్బు పనికొస్తుంది? సౌదీలో బాద్షా అని చెప్పుకుంటారు. దేనికి బాద్షా? దేనికి? మీరు తినే తిండి, మీరు డైలీ తినే తిండి పక్కన పెట్టి ఆ పిల్లల గురించి ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ సేవ్ అవుతాయి.
గట్లాంటిది మీరు ఆలోచించకుండా బాద్షా దేనికండి? ఏ విషయంలో బాద్షాలండి మీరు? సిగ్గుశరం ఉండాలండి మీకు. ఎందుకంటే ఒక మనిషి గురించి ఆలోచించకుండా ఉన్న వ్యక్తి వాడు ఎంత సంపాదించినా కానీ మూర్ఖుడి కిందనే లెక్క. ఎంతోమంది ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతోమంది దగ్గర కోట్ల ఆస్తి, కోట్ల డబ్బులు ఉన్నాయి, బ్లాక్ మనీ. ఇండియా కూడా అప్పులలో ఉండదండి. ఇండియాలో డబ్బులు తీస్తే అప్పులు కాదు, ఇంకా వేరే కంట్రీకి అప్పులు ఇచ్చుకోవచ్చు. మురగబెట్టి ఉంచుకోకండి. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు బయటికి తీసి మానవత్వం చూపెట్టండి. మహేష్ బాబు గారికి నేను నిజంగా చాలా హ్యాండ్సప్. ఎందుకంటే ఆయన వాళ్ళ పాపకి చాలా ట్రబుల్ వచ్చినప్పుడు, మా పాపకే ఇట్లా ఉన్నప్పుడు వేరే బీద పిల్లలు ఎట్లా ఉంటారు, ఎట్లా ట్రీట్మెంట్ వాళ్ళకి అని ఒక చిన్న కాన్సెప్ట్తోని ఎంతోమందికి ప్రాణ పోసి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. ఆయన లెక్క మీరు కూడా ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఆలోచిస్తే ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది. ఎవరిని బాధ పెట్టాలని కాదు. నేను మళ్ళీ మీ ముందు రేపు ఉంటా, మళ్ళీ ఒక కాన్సెప్ట్తోని. దయచేసి అందరూ ఆలోచించండి. నమస్కారం.